వెల్కమ్ టు డి ఫ్యాక్ట్స్. విశాఖపట్నం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. వైజాగ్ పై కూటమి ప్రభుత్వం వరాల జల్లులు కురిపిస్తుంది. ఐటీ హబ్ గా, నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ సెంటర్ గా, ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీగా వేగంగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ కు ధీటుగా విశాఖను తయారు చేస్తామని, విశ్వసుందర నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు తగ్గట్టే ఇండస్ట్రియల్, అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, మెట్రో ట్రైన్ ప్రాజెక్టుతో పాటు పలు కొత్త ప్రాజెక్టులు చకచకా మొదలవుతున్నాయి. విశాఖలో అభివృద్ధి ఇప్పుడు రెండు దిశల్లో వేగంగా జరుగుతుంది. ఒకవైపు వైజాగ్ ఎకనామిక్ రీజన్ పేరుతో పెద్ద స్థాయి ఇండస్ట్రియల్, అర్బన్ డెవలప్మెంట్, మరోవైపు ఐటీ, లాజిస్టిక్, పోర్ట్, రోడ్, మెట్రో వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులు. విశాఖ ఎకనామిక్ రీజియన్ను మొత్తం ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజిన్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. రాబోయే సుమారు 7 ఏళ్లలో ఈ రీజియన్లో 7.5 లక్షల ఇళ్ల నిర్మాణం, 10,000 హోటల్ రూములు, 20 ఇన్నోవేటివ్ సెంటర్లు, 10 కాలేజీలు, 7,000 హాస్పిటల్ బెడ్స్, 20,000 హెక్టార్లలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, 80 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగుల సామర్థ్యాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఐటీ, డేటా సెంటర్, మెట్రో వంటి ప్రధాన ప్రాజెక్టులు కాపులుప్పాడలో, రుచికొండ ప్రాంతాల్లో కాగ్నిజెంట్, సత్వ మొదలగు ఐటీ కంపెనీలు క్యాంపస్లు, డెవలప్మెంట్ సెంటర్లు స్థాపించేందుకు గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఇవి పూర్తి అయితే విశాఖ దక్షిణ భారతదేశంలో పెద్ద ఐటీ హబ్ అవుతుందని అంచనా. ప్రభుత్వం అదానీ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం సుమారు 480 ఎకరాలు విశాఖలో కేటాయించింది. ఇది పెద్ద స్థాయి డేటా, ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రా హబ్ గా అభివృద్ధి అవుతుంది. వైజాగ్ ఎకనామిక్ రీజియన్ ప్రణాళికల్లో 77 కిలోమీటర్ల విశాఖ మెట్రో కారిడార్, కొత్త రోడ్లు, రైలు ప్రాజెక్టులు, నగర పరిసర ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంపు వంటి అంశాలు ఉన్నాయి. రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు, లాజిస్టిక్స్, రాయ్పూర్ విశాఖపట్నం 6 లేన్ ఎకనామిక్ కారిడార్ పూర్తయ్యాక ప్రస్తుత NH-26 మీద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి కర్షకులు, పారిశ్రామిక యూనిట్లకు రవాణా సమయం ఖర్చు తగ్గుతుంది. టీవీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ విశాఖలో గుర్రంపాలెం దగ్గర 17 ఎకరాల్లో 250 కోట్ల టర్కేశ్వర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్కును ఇటీవల ప్రారంభించింది. అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ వే, విశాఖ పోర్టుకు డైరెక్ట్ యాక్సెస్తో ఈ పార్క్లో 1000కు పైగా ఉద్యోగాలు ఊహిస్తున్నారు. పోర్టు, మెట్రోపాలిటన్ ప్లానింగ్, విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆన్ గోయింగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కింద టెర్మినల్లు, పార్కింగ్, ఇతర హ్యాండ్లింగ్ సదుపాయాల మెరుగుదలపై పనులు కొనసాగిస్తోంది. దీనివల్ల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, వేగం పెరుగుతాయి. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆనందపురం గంభీరం రిజర్వాయర్ రోడ్డు అలైన్మెంట్, మెట్రో రీజియన్లో కొత్త రోడ్లు, లేఅవుట్ ప్లానింగ్లను తాజా నోటిఫికేషన్లతో ముందుకు తీసుకువెళ్తోంది. రాజధాని ఇమేజ్, రాయల్ ఎస్టేట్ కొన్ని సంవత్సరాలుగా విశాఖను ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించే ప్రకటనలు, 3 రాజధానుల చట్టం వంటి రాజకీయ చర్చల వల్ల నగరానికి పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ హబ్ ఇమేజ్ పెరిగింది. దానికి అనుగుణంగానే రియల్ ఎస్టేట్, కమర్షియల్ ప్రాజెక్టులు, హోటల్, హాస్పిటాలిటీ సెక్టార్పై పెట్టుబడులు పెరుగుతున్నాయి. విశాఖ భోగాపురం మధ్య కారిడార్లో 4 మెగా థీమ్ టౌన్షిప్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ టౌన్షిప్ డెవలప్మెంట్లు కూడా ఈ రీజన్కి మరింత భవిష్యత్తును సూచిస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేప్పటికీ విశాఖ రూపురేఖలు మారిపోయి గ్లోబల్ సిటీగా అవతరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.